9,990 rupees only. మిమ్మల్ని చీట్ చేయడం ఏంటి భాస్కర్ సార్? మీరు కోట్ చేసినట్టే నేను కోట్ చేశాను. ఇందులో మోసమే ఉంది. మోసం కాకపోతే మా కోట్ కంటే జస్ట్ 10 రూపీస్ మాత్రమే తక్కువ మీరు ఎలా కోట్ చేయగలరు? మా కోట్ తెలిసే మీరు చీట్ చేశారు. అన్ఫేర్ అంటే ఇదే సార్. వాళ్ళ కోట్ నాకెలా తెలుస్తుంది? నాకు చెప్పి వాళ్ళు కోట్ చేశారా? నువ్వేదో గ్యాంబ్లింగ్ చేసావు, టెండర్ కోసం చీట్ చేసావు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంటే చూపించండి. నువ్వు దేనికైనా కంటే తక్కువ కోటు వేసి టెండర్ని నేను దక్కించుకున్నాను. ఆఫీసర్స్ మీకు సారీ చెప్పలేరు, కానీ కావాలంటే మీరు నాకు కంగ్రాట్స్ చెప్పచ్చు. ఆక్షన్కి వచ్చిన అన్ని కోట్స్ని పరిశీలించారా సార్? అన్ని కోట్స్ని చూసామమ్మా. మీరు చెప్తున్న సెకండ్ కోట్ ఏది మా దృష్టిలోకి రాలేదు. మీ మెయిల్ చెక్ చేశారా? లేదు. ఎందుకు అడుగుతున్నారు? నేను మాన్యువల్గా ఆ సెకండ్ కోడ్ని పంపించలేదు. అరగంట క్రితమే నేను మీకు మెయిల్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఏంటండి ఇది? వన్ మినిట్. మిసెస్ వసుంధరాదేవియా? సంస్కృతి ఈవెంట్స్ పేరుతో ఒక మెయిల్ ఉందమ్మా. ఆ వసుంధరాదేవిని నేనే.
మెయిల్ ఓపెన్ చేసి ఎంత కోట్ చేశానో చూడండి. ఓకే. ₹74,99,989 ఓన్లీ. అంటే ఆదిత్య ఈవెంట్స్ వారు కోట్ చేసిన ఫిగర్ కంటే 1 రూపాయి తక్కువతో ఈ టెండర్ని మీరు గెలుచుకున్నారు మేడం. స్టాప్ ఇట్. ఆప్షన్ అయిపోయిన తర్వాత వచ్చి తను ₹1 తక్కువ కోట్ చేస్తే తనకు టెండర్ ఇచ్చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఆక్షన్ అయిపోయిన తర్వాత కోట్ చేయలేదు. 6 గంట ముందే మెయిల్ పంపించాను. అంటే ఆక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందే. అయినా మెయిల్లో ఎందుకు పంపించారు? ఇక్కడ అందరూ మాన్యువల్గా ఇచ్చారు కదా. టైంకి ఆక్షన్కి రాకపోతే మెయిల్లో కోడ్ పంపించొచ్చు అని రూల్లో ఉంది. మీకు తెలీదా మిస్టర్ ఆదిత్య? ₹1 తక్కువ కోట్ చేయడం ఏంటి? ఇది చీటింగ్. నా కోట్ను మీరు కాపీ చేశారు. ఎవరి కోడ్ని ఎవరు కాపీ చేశారు మిస్టర్ ఆదిత్య? మాకంటే నువ్వు ₹10 తక్కువ కోట్ చేశావు. నీకంటే తను ₹1 తక్కువ కోట్ చేశారు. సేమ్ ఫిగర్ తనకు కూడా వచ్చి ఉండొచ్చు కదా. దీన్ని ఏమంటారో తెలుసా ఆదిత్య? కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు. ఆ చెప్పు దెబ్బ మీకు మాత్రమే కాదు, మీకు హెల్ప్ చేసిన వాళ్ళకు కూడా. మేడం, ఈ టెండర్ ఫైల్ మీద మీరు సైన్ చేయండి. అఖిల్, మనమే గెలిచాము. టెండర్ మనకే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వదినా. వసు గారు, అసలు ఏం జరిగిందండి? సెకండ్ కోడ్ వేయాలన్న థాట్ మీకెందుకు వచ్చింది? 1 minute అండి. ఎక్స్క్యూజ్ మీ.
ఇప్పుడేంటి మేము మీకు కంగ్రాట్స్ చెప్పాలా? చచ్చినా చెప్పం. కంగ్రాట్స్ చెప్పకపోతే కొడతావాక? ఇది కంగ్రాట్స్ చెప్పనందుకు కాదు, కోడ్ని కాపీ చేసినందుకు. కోడ్ని కాపీ చేయడం ఏంటి? ఎవరు చేశారు? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? అఖిల్ భార్యవై ఉండి తనకే ద్రోహం చేస్తావా? తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు మన ఇంట్లో ఉంటూ మన సీక్రెట్లే వీడికి చేరవేస్తావా? సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నావు? హారిక నాకేం చెప్పలేదు. తను అలాంటిది కాదు. హారిక చెప్పు. నీ కంటికి నేనెలా కనిపిస్తున్నానక్క? దొంగలా కనిపిస్తున్నానా? ఇదేంటో చెప్పగలవా? కోడ్ కొట్టేయడానికి మా రూమ్లోకి నువ్వు దొంగతనంగా వచ్చినప్పుడు నీ డ్రెస్సు చిరిగిపోయింది. ఆ క్లాత్ ముక్కిది. నిన్ను పట్టించిన సాక్ష్యం. ఈ వెధవ కోసం నీ ఇంటిని, భర్తను, నీ వాళ్లను మోసం చేశావా? ఈ నీచుడి కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నావు. హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. నన్ను తిడుతున్నారేంటి? కొట్టనందుకు సంతోషించు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని గెలవాలనుకున్నావు. నువ్వేం బిజినెస్ మ్యాన్వి? దీనికి బదులుగా మా ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలుంటే టెండర్ని భిక్షగా వేసేవారు. ఇలా బతకడం కంటే చావడమే మేలు. గో టు హెల్. తను చేసిన పనికి సారీ వదినా. తనని ఏం చేసినా పాపం లేదు. హారిక కోట్ కొట్టేసిందని నీకెలా డౌట్ వచ్చిందమ్మా? ఈ క్లాత్ పీస్ మా రూమ్ లో దొరికింది బావగారు. ఇది హారికదని బన్నీ చెప్పాడు. అప్పుడే డౌట్ వచ్చింది. మీకు ఫోన్ చేశాను, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే నేను బన్నీ బయలుదేరాం. సెకండ్ కోట్ని మెయిల్ చేయాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? ఆ థాట్ నాది కాదండి, బన్నీది. మేం క్యాబ్లో బయలుదేరుతుంటే బన్నీ ఈ ఆలోచన చెప్పాడు. వెంటనే మ్యాటర్ని టైప్ చేసి మెయిల్లో పంపించాను. థ్యాంక్స్ బన్నీ. నో థ్యాంక్స్ డాడీ. కంగ్రాట్స్ బాబాయ్, మీరు సాధించారు. సాధించింది నేను కాదు బన్నీ, మీరు. ఎవరైతేనేమి ఆదిత్యకి వసు బుద్ధి చెప్పింది. మనం ఇంటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం పదండి. రండి. రా బన్నీ. అన్నయ్య, మనం ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఎక్కడా ఏ లోటు రాకూడదు. ఆ అభిగాడికి అనవసరంగా దొరికిపోయాను. వాడేమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దొంగలా దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాణ్ణి బస్సుని చంపి పగ తీర్చుకోవాల్సిన వాణ్ణి పిరికి వాళ్ళ దాక్కుండిపోయాను.
ఏంటి రాజా అదోలా ఉన్నావు? మీరేంటండి చెప్పా పెట్టకుండా మాట మాటికి వస్తున్నారు? మీరే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నారు. నీకు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చిందాన్ని నేను జైలుకు పంపిస్తానా రాజా? హీరోని కాపాడుకుంటుంది కానీ కావాలని చిక్కుల్లో పడేస్తుందా? నువ్వు ఆకలితో ఉంటావని నీకు భోజనం తీసుకొస్తే నా మీదే నిందలేస్తున్నావు రాజా. సారీ, ఏదో కోపంలో అన్నాను, ఏమనుకోకండి. వచ్చి వడ్డించండి, చాలా ఆకలేస్తుంది. మన మధ్య సారీలు థ్యాంక్స్లు వద్దు రాజా. ఏమైంది? అజిత్ చేసిందా? కాదు రాజా. మరెందుకు వామిటింగ్ చేసుకున్నారు? అంటే నీకింకా అర్థం కాలేదా రాజా? నాకేం అర్థం కావట్లేదండి. ఇది అజిత్ వాంతి కాదు, ఆ వాంతి. ఆ వాంతి అంటే ఏ వాంతి? అదే రాజా, ఇప్పుడు మనిద్దరం ముగ్గురు కాబోతున్నాం. ఏమంటున్నారండి? మన ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో ఊపిరి పోసుకుంటోంది రాజా. అదెలా సంభవం? ఆ రోజు నువ్వు నేను డ్రింక్ చేశాం కదా రాజా. అయితే అదే రాజా, మన ప్రేమ మొగ్గ తొడిగి పువ్వు పూసింది. ఈరోజు కాయ కాసింది. 9 నెలల్లో మన పండంటి బిడ్డ మన కళ్ళ ముందుకొస్తాడు రాజా. దయచేసి మీరు అలా మాట్లాడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.